అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విషయ టాక్స్ మీడియా. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మనం ఏదైనా పని మీద బయటికెళ్ళినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ఏదైనా చౌరస్తా దగ్గరలో కావచ్చు, 4 రోడ్ల కూడలి దగ్గరలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ ట్రాఫిక్‌లో ట్రాన్స్‌జెండర్స్ హిజ్రాలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు భిక్షాటన చేయడం మనం చూస్తూనే ఉంటాము. సో, అసలు ఈ హిజ్రాలకి భిక్షాటన చేయడం గల కారణాలేంటి? వాళ్ళు అలా తయారు గల కారణాలేంటి మనం చూసినట్టయితే బై బర్త్ వాళ్ళు హిజ్రాలు కాదండి. బై బర్త్ వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ కాదు. వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ బాడీలో జరుగుతున్నటువంటి కొన్ని హార్మోన్స్ చేంజెస్ వల్ల, కొన్ని పరిణామాల వల్ల వాళ్ళేంటంటే హిజ్రాలుగా మారడం జరుగుతా ఉంది. సో, దానిని ఏదైనా వాళ్ళకేంటంటే ఏదైనా ఉపాధి హామీ కోసం బయటికెళ్ళినప్పుడు, ఉపాధి హామీ కోసం వాళ్ళు పని కోసం చెప్పి పని దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళని పని చేసే సామర్థ్యం వాళ్ళకున్నా గూడా వాళ్ళకి పని ఇవ్వకపోవడం వల్ల, ఎక్కడ గూడా వాళ్ళకి పని లభించకపోవడం వల్ల వాళ్ళకి వేరే అవకాశాలు దక్కక, వేరే అవకాశాలు లేక వాళ్ళు ఈ యొక్క ఇటువంటి భిక్షాటన చేయడం జరుగుతా ఉంది. సో, ఇటువంటిది గమనించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మనకేంటంటే ట్రాన్స్‌జెండర్స్ అందరికి కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేటువంటి ఒక ఉపాధి హామీని వాళ్ళు ఇస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానివల్ల వాళ్ళకేంటంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ట్రాఫిక్ యూనిఫార్మ్ యేసుకొని వాళ్ళకేంటంటే ఆహ్, లైక్ అకార్డింగ్ టు ప్రెజెంట్ ఉన్నటువంటి అప్‌డేట్ ప్రకారం ఏంటంటే, ఎలాగైతే పోలీస్ వాళ్ళు యూనిఫార్మ్ యేసుకుంటారో అటువంటి కలర్ ప్యాంట్‌ని వాళ్ళు ఖాకీ ప్యాంట్ వేసుకోవడం జరుగుతది. సో, వాళ్ళ యొక్క చొక్కాని ఏంటంటే ఒక 2, 3 రకాలలో ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసి బ్లూ, ఆరెంజ్ అండ్ సంథింగ్ ఇంకో కలర్ ఉందండి. సో, ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసి వాళ్ళకు నియమించడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ కూడా సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. ఈ ప్రకటన మీద మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎందరో కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, ఇటువంటి మంచి అవకాశాలని వాళ్ళకి కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.